దగ్గర పెట్టేసుకున్నాను. కానీ డెఫినెట్‌గా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను. దానికోసం మళ్ళీ లేస్తూ ఉంటాను. అమ్మవారిని కూడా తెచ్చి పెట్టేసుకున్నాను చూడండి. ఎంత అందంగా ఉందో అమ్మవారు. నేను రెడీ చేయడం ఒకటే లేటు. స్టార్ట్ చేసేస్తాను. పసుపు వినాయకుడిని చేయడం, ఇంకా దీపారాధన కుందులు రెడీ చేయడం అన్నీ స్టార్ట్ చేసేస్తాను. బౌల్లో వాటర్ వేసేసి ఫ్లవర్ డెకరేషన్ చేసేస్తాను. ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేయడం వల్ల మంచి లుక్ వస్తుంది. రోజు ఇన్ని ఫ్లవర్స్ దొరకడం అయితే నాకు చాలా కష్టమైందండి. కానీ ముందు రోజే మా మదర్ అన్నీ పంపించేశారు. దేవుడి దగ్గర అయితే ఫస్ట్ పసుపు వినాయకుడిని రెడీ చేసి పెట్టేశాను. ఆ తర్వాత కామాక్షి దీపం పెట్టాను. కామాక్షి దీపం పెట్టడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైం అండి. 2 వీడియోస్లో చూశాను నేను. కామాక్షి దీపం పెడితే మంచిది అంటున్నారని నేను కొని తెచ్చుకొని పెట్టాను.
ఈ పూజ దగ్గర అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను కాబట్టి ఇంకా వంటలు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పాలు పొంగించి ఆ తర్వాత వంటలు మొదలు పెట్టేశాను. తొమ్మిది వంటకాలతో అమ్మవారికి నైవేద్యం పెడదామని స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే బూరెలతో స్టార్ట్ చేసి ఆ తర్వాత పొంగు బూరెలు, ఆ తర్వాత గారెలు, ఆ తర్వాత బొబ్బట్లు, ఇలాగా అన్ని వంటకాలు చేసేసాను. బొబ్బట్లు లేనిదే అసలు మా ఇంట్లో పూజ కంప్లీట్ అవ్వదండి. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ బొబ్బట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి అవి చేయాల్సిందే. ఇప్పుడైతే పరమాన్నానికి ఒక పక్క గిన్నె పెట్టి అందులో పరమాన్నం చేస్తూ ఇంకో పక్కన ప్రసాదానికి గిన్నె పెట్టి అందులో కూడా చేశాను.
ఇప్పటి వరకు నేను చేసిన వంటకాలు చూడండి, గారెలు, బూరెలు, బొబ్బట్లు, బెల్లం గారెలు ఇంకా ఉన్నాయి, రెడీ అవుతున్నాయి. అందాక ఇవన్నీ రెడీ చేసేసుకొని బౌల్లో పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టేస్తాను. ఇక్కడ పొంగు బౌల్ కూడా వేస్తున్నాను చూడండి, వెనకాల పరవన్నం కూడా ఉడుకుతుంది. ఇది ప్రసాదానికి ప్రిపేర్ చేస్తున్నాను. ప్రసాదానికి పరమాన్నానికి రెండిట్లో కామన్గా ఇలైచీ వేస్తాం, డ్రై ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి ఆ రెండు నేను ముందుగానే రెడీగా పెట్టుకొని రెండు కామన్గా వేసేసాను ఒకేసారి. ముందే ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా. ముందు రెడీగా పెట్టుకున్న ప్రసాదాలన్నీ ఒక ట్రేలో పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టేస్తాను. ఇప్పుడు ప్రసాదం, పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. అవి కూడా వేరే బౌల్స్లో వేసుకుని పట్టుకెళ్ళిపోతాను. ప్రసాదం చూడడానికి పలచగా వచ్చింది కానీ తర్వాత టైట్గా అయిపోద్ది. పరమాన్నం కూడా పలచగానే ఉంది కానీ తర్వాత ఇది కూడా టైట్గా అయిపోద్ది. కానీ ముందు ఎప్పుడు మనం పలచగానే చేసుకోవాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడు పులిహోర పోపు కూడా పెట్టేస్తాను. ఇది కూడా అయిపోతే మనకి ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టే, స్టార్ట్ చేసేయచ్చు.
ఇంకా దీపారాధనతో పూజ స్టార్ట్ చేసి వరలక్ష్మి వ్రతం పుస్తకం చదివి పూజ కంప్లీట్ చేశాను. ఆ అమ్మవారు అందరికీ సకల సంతోషాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పూజ కంప్లీట్ చేశాను. తొమ్మిది ప్రసాదాలు పెట్టి, ఇంకా శనగలు పళ్ళు పెట్టి, ఆ అమ్మవారికి చీర పెట్టి, ఆ అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ పూజ కంప్లీట్ చేశాను. మీ అందరూ కూడా పూజ ఇలాగే బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.